హరిత గారు స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? యా కనిపిస్తుందండి. ఓకే, రైట్ గుడ్. నౌ ఇట్స్ షూర్, షూర్. సో జస్ట్ రీక్యాప్, జస్ట్ మళ్ళీ చూద్దాం ఒకసారి. సో సో ఎస్ఏపి టెక్నాలజీ ఎవల్యూషన్ ఎలా ఉన్నదని జస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇనిషియల్ ఇన్ 91, అరౌండ్ 91 టు టిల్ 2000 అంటే ప్రిడామినెంట్లీ డెస్క్టాప్ బేస్డ్ అప్లికేషన్స్ స్పెసిఫిక్ గా ఎస్ఏపి టెక్నాలజీ అనేది సపోర్ట్ చేసేది. సో దానికి వెబ్ ఇన్ఫో అప్లికేషన్స్ కానీ, వెబ్ బేస్డ్ హెచ్టిఎంఎల్ ఆర్ జావా బేస్డ్ అప్లికేషన్స్ కానీ ప్రిడామినెంట్లీ ఉండేవి. సో ఆ గ్రాఫ్ మీరు ఇక్కడ చూసారంటే, సో స్క్రీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో 2013లో స్పెసిఫిక్ గా ఫియరీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎస్ఏపి. సో 2013లో ఇంట్రడ్యూస్ చేసినట్టే ఇట్స్ వాజ్ ప్లెయిన్లీ రెగ్యులర్ యూజెస్ లైక్ ఎంప్లాయీ ఇన్బాక్స్ అప్లికేషన్స్ కానీ, సో క్రియేట్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, సో ఎంప్లాయీ టైమ్ షీట్, సో ఇలా స్పెసిఫిక్ డే టు డే ఎంప్లాయీస్ యూజ్ చేసే అప్లికేషన్స్ మీద మాత్రమే 2013లో కాన్సన్ట్రేట్ చేశారు. వేరే లైక్ బై 2016 టైం వచ్చేసరికి ఏంటంటే 2.0లో ఎన్ నెంబర్ ఆఫ్ క్లోజ్ టు లైక్ 1000 to 2000 ఆడ్ అప్లికేషన్స్ ఎస్ఏపి లాంచ్ చేసింది. సో ఆ అప్లికేషన్స్ అన్ని కూడా ఏంటంటే మల్టిపుల్ డివైసెస్ లో యాక్సెస్ అవ్వడం అనేది కీ ఫీచర్ గా ఫియరీ ఉండడం వల్ల అడాప్షన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సో నౌ ఏంటంటే 3.0 ఏంటంటే ఇట్స్ గ్రాడ్యువల్ గా ఇట్స్ నౌ అరౌండ్ క్లోజ్ టు 8000 యాప్స్ ఉన్నాయి. సో ఫియరీ 3.0లో. సో అదే కాకుండా ఏంటంటే ఎస్ఏపి ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ వచ్చేసరి S4 హనా. సో S4 హనా తోటి ఎస్ఏపి అనౌన్స్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఎస్ఏపి యూఐ టెక్నాలజీ, డిఫాల్ట్ యూఐ టెక్నాలజీ ఎస్ఏపి ఫియరీ ఉండబోతుంది. సో అంటే ఏంటంటే ఎస్ఏపి సోఫార్ చాలా ప్రొడక్ట్స్, క్లౌడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అక్వైర్ చేసింది, లైక్ అరీబా కానీ, సక్సెస్ ఫ్యాక్టర్స్, ఫీల్డ్ గ్లాస్. సో ఆల్మోస్ట్ ఎనీ ప్రొడక్ట్ కి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యూఐ టెక్నాలజీ వాళ్ళు వాడేవాళ్ళు. సో లైక్ ఫీల్డ్ గ్లాస్ వాటికి, కాన్కర్ వాటికి జావా బేస్డ్ అప్లికేషన్స్ అవి. సో ఎస్ఏపి రోడ్ మ్యాప్ కూడా క్లియర్ గా ఏం చెప్తుందంటే, గోయింగ్ ఫార్వర్డ్ మేము ఎస్ఏపి ఫియరీ టెక్నాలజీనే కాస్మెటిక్ లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ కింద డెడికేటెడ్ గా ఇవ్వబోతున్నాం అని. సో 3.0లో మేజర్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే అన్ని యాప్స్ కూడా లైక్ ఎనీ ఎస్ఏపి ప్రొడక్ట్, లైక్ క్లౌడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అవనివ్వండి, ఆఫ్లైన్ ప్రొడక్ట్స్ అవనివ్వండి, అన్ని ప్రొడక్ట్స్ కి ఏంటంటే సెంట్రల్ ఎంట్రీ పాయింట్ అనేది ఫియరీ 3.0 అవుతుంది అనేది క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఫైన్. ఎవల్యూషన్ ఇవన్నీ ఇప్పుడు 3.0 ఇవన్నీ కూడా చూసాం. సో సో జస్ట్ అసలు లేమెన్ లైక్ అసలు ఎస్ఎఫ్ఏ ఫియరీ అంటే ఏంటి? సో సో దాని గురించి మాట్లాడుకున్నట్టు ఏంటంటే, సో 3.0 ఇప్పుడు ఇంకా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అవుట్ కాదండి. సో గ్రాడ్యువల్ గా ఎస్ఏపి కూడా సమ్ ఆఫ్ ద ఫీచర్స్ లాంచ్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ల్యాబ్ రివ్యూ. సో ఫార్ ఏంటంటే బై 2020, సో కమింగ్ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో ఏంటంటే ఎస్ఏపి యూజర్స్ అందరికీ కూడా లాంచ్ చేస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా శాంపుల్ ప్రివ్యూ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియరీ టెక్నాలజీ అంటే ఏంటి? సో ఇట్స్ నథింగ్ బట్ ఎనీ, మీరు యూఐ డెవలపర్ కింద ఏ టెక్నాలజీ అయినా మీరు అట్లీ స్టార్ట్ చేసిన చూసారన్న కూడా, సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఎస్ఏపి యూఐ టెక్నాలజీ. సో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఎనీ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లో చూసారంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి 2 కీ పర్సన్స్ ఉంటారు. వన్ ఏంటంటే కంప్లీట్ ద బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ అని డీల్ చేసేవాళ్ళు, వేరే ఏంటంటే డేటాబేస్ లెవెల్. సో వన్ మోర్ లెవెల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లెవెల్, వేర్ అండ్ యూజర్ కన్జ్యూమ్ చేసే యూజర్ అప్లికేషన్స్ అవి డిజైన్ చేసేవాళ్ళు. సో ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కంబైన్డ్ గా ఇప్పుడు ఫియరీ 3.0 టెక్నాలజీలో ఏంటంటే స్పెసిఫిక్ గా వీటికైనా బ్యాక్ బోన్ అనేది బేసిక్ HTML5. సో ఆల్ వెబ్ అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ ని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో ఇట్లా అడ్వాంటేజ్ ఏంటంటే HTML బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకొని, సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే సెట్ ఆఫ్ కంట్రోల్స్ అన్నిటిని కూడా వీళ్ళు ప్యాకేజ్ చేసి ఇస్తారు. సో ఆ ప్యాకేజ్ సొల్యూషన్స్ నే డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ అని అంటారు. సో ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు లీడింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటంటే యాంగులర్ జేఎస్ ఒకటి, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి మరో సిమిలర్లీ రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్, ఇలా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ అని ఏంటంటే సెట్ ఆఫ్ కంట్రోల్స్ అనమాట. సో కొన్నిటికి ఏంటంటే లేటెస్ట్ ఫీచర్స్ అవి ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా చూసారంటే నెట్ఫ్లిక్స్ ఇనిషియల్ అప్లికేషన్స్ అన్ని కూడా యాంగులర్ లో బిల్డ్ చేస్తారు. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ అని ఏంటంటే సమ్ లేటెస్ట్ ఫీచర్స్ అని కూడా ప్యాక్ చేసేస్తాయి కనుక ఎండ్ యూజర్ డెవలప్మెంట్ చేయడానికి మనకి రెడీమేడ్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అది బేసిక్ గా
ఈ ఫ్రేమ్వర్క్స్ ద్వారా అచీవ్ చేస్తాం. సో ఫియరీ 3.0 ఏ ఫ్రేమ్వర్క్ వాడుతుంది? సో ఎస్ఏపి ఫియరీ ఏంటంటే ఎస్ఏపి యూఎఫ్ఐ అనే ఫ్రేమ్వర్క్ ని ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేసింది. సో యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ బెనిఫిట్స్ ఏంటంటే స్క్రాచ్ జావా స్క్రిప్ట్ లో కూడా మీరు బిల్డ్ చేయొచ్చు ఏ వెబ్ అప్లికేషన్ అయినా. సో దానికి కావాల్సిన ఏంటంటే ఒక HTML5 లేదా కొద్దిగా కాస్మెటిక్ కి సిఎస్ఎస్ వాడతాము. మోరోవర్ అంటే లాజిక్ పార్ట్ రాయడానికి జావా స్క్రిప్ట్ వాడతాం. సో ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటంటే HTML మీకు వచ్చిన జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఈ బేసిక్ స్కిల్స్ వస్తే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎనీ ఫ్రేమ్వర్క్స్ లెర్నింగ్ కి ఇవే ఫౌండేషన్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఈ రోజు కోర్స్ లో కూడా ఏంటంటే ఫౌండేషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. సో బేసిక్ ఫౌండేషన్స్ మీద. అండ్ దెన్ డీప్లీ ఎస్ఏపి యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ ఏపీఐ ఎలా ఉంటుంది అనేది కూడా డీల్ చేస్తాం. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ఇప్పుడు సో ఈ యూఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ లో కి ఇప్పుడు ఎస్ఏపి ఫియరీ 3.0 కి డిఫరెన్స్ ఏంటంటే ఫియరీ 3.0 అనేది ఏంటంటే ఎస్ఏపి ప్యాకేజ్ చేసి సెల్ చేసే అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఫియరీ అనే లేబులింగ్, బ్రాండ్ లేబులింగ్ తో యూస్ చేస్తారు. వేరేస్ ఎనీ అవుట్ సైడ్ ఎనీబడి మనం కూడా బిల్డ్ చేసే అప్లికేషన్ అన్ని కూడా మనం ఎస్ఏపి యూఎఫ్ఐ యాప్స్ అని అంటాం. సో ఈ యాప్స్ అనేవి ఏంటంటే ఓన్లీ సెట్ ఆఫ్ యూజర్స్ ఎవరికైతే మనం బిల్డ్ చేస్తున్నాం వాళ్ళే కన్జ్యూమ్ చేయగలరు. వేరేస్ ఫియరీ అనే అప్లికేషన్ అంటే వరల్డ్ వైడ్ ఎనీ యూజర్ ఎస్ఏపి లైసెన్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఫియరీ యాప్స్ అనేవి డెడికేటెడ్ యాప్స్ లైబ్రరీ నుంచి కాన్ఫిగర్ చేసుకొని దే కెన్ కన్జ్యూమ్ ఇట్. సో 3.0లో లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ చాలా 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 ఇంప్రూవ్ చేశారు. సో ఇది ల్యాబ్ ప్రివ్యూ. సో మీరు ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ ఎంట్రీ పేజ్ ఎనీ యూజర్ ఎంటర్ అయితే ప్రీవియస్లీ లాట్స్ ఆఫ్ టీ కోడ్స్ ద్వారానే జీవై ద్వారానే యాక్సెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు డెడికేటెడ్ లాంచ్ ప్యాడ్ ఏంటంటే ఇంటరాక్టివ్ గా డాష్ బోర్డ్ ని క్రియేట్ చేశారు. సో దట్ అట్ ద ఎండ్ ఎవ్రీ బిగినింగ్ డే ఆఫ్ ఎస్ఏపి యూజర్ అంటే వెన్ దే లాగిన్ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు చేయాల్సిన డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా సింగిల్ షాట్ ఒక డాష్ బోర్డ్ లో ప్రజెంట్ చేస్తున్నారు. ఆల్ యాప్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇది 3.0 ఎలా ఉంటుందని ఫస్ట్ అండ్ వ్యూ. మోరోవర్ లైక్ ఆండ్రాయిడ్ లో మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ అలెక్సా, అమెజాన్ అలెక్సా సో ఎలాగైతే ఉన్నాయో ఎస్ఏపి కూడా సెపరేట్ గా ఒక అసిస్టెంట్ ఏఐ క్యాపబిలిటీస్ అని ఇంట్రడ్యూస్ చేసి కోపైలట్ అనే ఫీచర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇది కూడా ఏంటంటే చాలా బిగినింగ్ స్టేజ్ లో ఉన్నది. సో ఇప్పుడు సెంట్రల్ ఇక్కడ మీరు బటన్ చూసారంటే దాన్ని కోపైలట్ అని ఎస్ఏపి అంటుంది. ఇది లైక్ డిజిటల్ అసిస్టెంట్. సో ఏదైనా డే టు డే టాస్క్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా కోపైలట్ ద్వారా ఇది యాజ్ ఆఫ్ నౌ చాట్ బోట్ లా ఉన్నది, బట్ గ్రాడ్యువల్లీ లైక్ సిరి ఆర్ అలెక్సా కైండ్ ఆఫ్ వాయిస్ అసిస్టెంట్ గా కూడా వీళ్ళ క్యాపబిలిటీస్ ని రెడీ చేస్తుంది. సో గ్రాడ్యువల్ ఫియరీ 3.0 కమింగ్ అప్ ఫీచర్స్ లో ఈ కోపైలట్ కూడా ఇంపార్టెంట్ ఫీచర్ అవుతుంది. ఫైన్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ కరెంట్ డేట్ ఎలా కన్జ్యూమర్స్ యూస్ చేస్తున్నారంటే ఈ స్క్రీన్ షాట్ మీరు చూసారండి, ఇలా హ్యూజ్ టైల్స్ బేస్డ్. సో ఫియరీ 2.0 లేఅవుటే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. 3.0 కంప్లీట్ గా రోల్ అవుట్ కాలేదు. సో గ్రాడ్యువల్ గా రోల్ అవుట్ చేస్తున్నారు. సో మీరు స్క్రీన్ మీద ఇక్కడ చూసారంటే వెన్ ఎవర్ ఎస్ఏపి అప్లికేషన్స్ ఈచ్ టైల్ ఇక్కడ ఒక అప్లికేషన్. సో ఇఫ్ ఇక్కడ చూసారంటే స్క్రీన్ షాట్ లో మై ఇన్బాక్స్ అని ఉన్నది. సో ఒక 4 అనే కౌంట్ చూపిస్తుంది. నథింగ్ బట్ లైక్ 4 ఇన్బాక్స్ లో న్యూ మెయిల్స్ అరైవ్ అయ్యాయి. సిమిలర్లీ ఆల్ ద యాప్స్ అని అంటే ఇక్కడ గ్రూప్స్ కింద ఇప్పుడు ఆన్ మీరు ఇక్కడ సో ఇక్కడ స్పెసిఫిక్ గా మీరు చూసారంటే ఇది మై ఇన్బాక్స్ అప్లికేషన్ లో. సో ఇది ఒక ఈ టైల్ అనేదని ఒక యూఎఫ్ అప్లికేషన్. సో మనం బిల్డ్ చేసే ఏ అప్లికేషన్ అయినా కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దీన్ని లాంచ్ ప్యాడ్ అని అంటాం. సో లాంచ్ ప్యాడ్ లో ఏంటంటే యూజర్ కి ఏవైతే అవసరమో ఆ యాప్స్ మాత్రమే మనం కాన్ఫిగర్ చేసి యూజర్ కి ఇవ్వచ్చు. సో ఈ కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా ఈ కోర్స్ లో మనం డీల్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం డెవలప్ చేసిన అప్లికేషన్ ఏ విధంగా డిప్లాయ్ చేస్తామో, ఏ విధంగా మల్టిపుల్ డివైస్లో యాక్సెస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ కూడా మనం డీల్ చేస్తాం. సో ఈ టాప్ మీరు ఏవైతే చూస్తున్నారో కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి కదండి. సో ఈ ట్యాబ్స్ నే మనం గ్రూప్స్ అంటాం. సో ఇవి పర్సనలైజ్డ్ గ్రూప్స్. సో ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, లైక్ ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్. సో ఇలా వేరియస్ మాడ్యూల్స్ కి సంబంధించిన యాప్స్ అన్ని కూడా ఒక దగ్గర బండిల్ చేసి ఉంటాయి. సో ఆ గ్రూప్స్ ని మనం పర్సనలైజ్డ్ గా ఇండివిజువల్ ఎండ్ యూజర్ కి అసైన్ చేయొచ్చు. సో అసైన్ చేసినాడు అంటే వాళ్ళు ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ యాప్స్ ని ఇలా టైల్స్ కింద చూస్తారు. సో సర్టెన్ యాప్స్ ఏంటంటే వాటికి
కొన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని అంటాం. సో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని అంటే దే ఆర్ అనలిటికల్ అప్లికేషన్స్. సో ఫియరీ యాప్స్లో కూడా 3 కేటగిరీస్ కింద డిఫైన్ చేశారు. ఒకటి ట్రాన్సాక్షనల్ యాప్స్, ఇంకోటి ఫ్యాక్ట్ షీట్ బేస్డ్ యాప్స్, ఇంకోటి అనలిటికల్ యాప్స్. సో అనలిటికల్ యాప్స్ అని అంటే నథింగ్ బట్ దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ చార్ట్స్. సో చార్ట్స్ ద్వారా కూడా విజువలైజ్ చేయొచ్చు డే టు డే యాక్టివిటీని. సో ట్రాన్సాక్షనల్ యాప్స్ అనేది అంటే దే ఆర్ మోస్ట్లీ ప్రిడామినెంట్లీ లైక్ డేటా ఓరియంటెడ్. లైక్ ఒక ఆర్డర్ రిక్వెస్ట్ మనం క్రియేట్ చేయడం, అది సబ్మిట్ చేయడం, సో అది ప్రాసెసింగ్ చేయడం. సో ఇలాంటి అప్లికేషన్స్ ని ట్రాన్సాక్షనల్ యాప్స్ అని అంటారు. వెరస్ ఫ్యాక్ట్ షీట్ యాప్స్ అనేవి ఏంటంటే దే విల్ గివ్ యూ లైక్ సమ్ సప్లయర్ అడ్రస్ కానీ, సమ్ పర్సనల్ ప్రొఫైల్ కానీ, సో మోర్ ఆఫ్ యూనో సో ఫ్యూచర్ అండ్ హిస్టారికల్ డేటా. సో ఇలాంటి డేటా అవి చూడడానికి ఫ్యాక్ట్ షీట్ బేస్డ్ యాప్స్ యూస్ చేస్తాం. సో యాజ్ ఆన్ డేట్ ఎక్కువగా 80% ఆఫ్ యూస్ కేసెస్ అన్ని కూడా ట్రాన్సాక్షనల్ అప్లికేషన్స్ ఉంటాయి. చాలా మినిమం ఫ్యాక్ట్ షీట్ అండ్ అనలిటికల్ యాప్స్ ఉన్నాయి ప్రెసెంట్. సో ఈ 2.6 చూసి మీరు స్మాల్ మైక్రో చార్ట్ చూస్తున్నారు కదా, సో దీన్ని కేపీఎస్ అని అంటారు. సో దీనికి ఏంటంటే హనా డేటాబేస్ అనేది కీ. సో ఎస్ఏపి టెక్నాలజీలో బ్యాక్ ఎండ్ యూజ్ చేసేది యాజ్ ఆఫ్ నో డిఫాల్ట్ ఎస్ఏపి హనా అనే డేటాబేస్. సో ఓవరాల్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసేది ఎస్ఏపి ఫియరీ. సో ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, అది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఓవరాల్ గా. సో ఓవరాల్ ఈ ప్యాకేజ్ సొల్యూషన్ ని ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ వచ్చేసరికి S4 హనా. ఫైన్. సో ఇన్ డీటెయిల్ గా ఎస్ఏపి ఫియరీ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంటుంది అని అంటే ఇవన్నీ ఫీచర్స్ ఇలా ప్యాక్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, సో ఇదే డీటెయిల్డ్ గా ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఇవి వేరియస్ కేటగిరీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ఇది రియల్ టైమ్ డేటా. సో వెన్ ఎవర్ న్యూ ఇన్బాక్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ రియల్ టైమ్ డేటా ద్వారా యూజర్ కి అలర్ట్ ద్వారా చూడొచ్చు. మోరల్ ఇక్కడ సంథింగ్ దీన్నే కోపైలట్ అని ఇందాక చెప్తున్నాం. ఇక్కడ నోటిఫికేషన్స్ దగ్గర స్పెసిఫిక్ గా నోటిఫికేషన్ బార్ అని ఉంటుంది. సో ఎనీ అలర్ట్స్ అయినా వస్తే కూడా ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్ దగ్గర మనకి డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ అనేవి కూడా అపియర్ అవుతాయి. ఫైన్. సో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే కీవర్డ్స్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ యూఎఫ్ఐ ఒకటి, ఎస్ఏపి యూఎఫ్ఐ ఒకటి, ఎస్ఏపి ఫియరీ. సో ఈ 3 కీవర్డ్స్ ఏంటి అసలు అనేది డిఫరెన్స్. సో ఎస్ఏపి ఫియరీ అని అంటే ఇప్పటి వరకు మనం ఈ టైల్స్ బేస్డ్ యాప్స్ చూసాం కానీ ఇవన్నీ ఎస్ఏపి డెవలప్ చేస్తారు, వాళ్ళే డెవలప్ చేసి వాళ్ళే డిజైన్ చేసి షిప్ చేసి కస్టమర్స్కి ఇస్తారు. సో వరల్డ్ వైడ్ అరౌండ్ 90% ఆఫ్ ద కస్టమర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫియరీ ఎస్ఏపి టెక్నాలజీ వన్ ఆర్ అదర్ ఫామ్ లో యూజ్ చేస్తారు. సో గ్లోబల్ 2000 కంపెనీస్ తీసుకుంటే అందులో 90% ఎస్ఏపి టెక్నాలజీ ఏదో ఒక ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ యూజర్స్ కూడా ఈ యాప్స్ అనేవి యాక్సెసిబుల్ గా ఉంటాయి. సో ఆ ప్యాకేజ్ యాప్స్ ని ఎస్ఏపి ఫియరీ అని ఎస్ఏపి బ్రాండింగ్ చేస్తుంది. సో ఆ వర్డ్ నోబడి కెన్ యూజ్ ఇట్ అన్నమాట. కానీ వేరే ద బ్యాక్ ఎండ్ దాని ఉండే ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఎస్ఏపి యూఎఫ్ఐ. సో ఇట్స్ లైక్ సెట్ ఆఫ్ కంట్రోల్స్, ఆల్ కంట్రోల్స్ అన్ని కూడా ప్యాక్ చేసి ఉన్న ఫ్రేమ్ వర్కే యూఎఫ్ఐ అనే ఫ్రేమ్ వర్క్. సో మీరు యాంగులర్ ఫ్రేమ్ వర్క్ ఎలాగైతే చెప్పానో, సో ఎస్ఏపి యూఎఫ్ఐ కూడా వన్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్. సో ఇట్ ఈస్ లైక్ కలెక్షన్ ఆఫ్ టూల్స్ అనమాట. సో డెవలపర్ డైరెక్ట్ గా స్క్రాచ్ గా ఎవ్రీ కంట్రోల్ HTML కానీ జావా స్క్రిప్ట్ ద్వారా రాయాలనుకోండి, ఇట్ ఈస్ వెరీ టైం కన్స్యూమింగ్. ఒక ఫ్రేమ్ వర్క్ యూస్ చేస్తే ఏంటంటే రిలేటివ్లీ డెవలప్మెంట్ టైం అనేది గ్రాడ్యువల్ గా చాలా రిడ్యూస్ అవుతుంది. సో రెడీమేడ్ టూల్స్ అన్ని కూడా ఇస్తారు. సో అవి ఎలా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. సో ఓకే, ఫియరీ అంటే ఎస్ఏపి స్టాండర్డ్ అని చెప్పుకున్నాం, యూఎఫ్ఐ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అని తెలుసుకున్నాం. బట్ ఓపెన్ యూఎఫ్ఐ ఏంటి? సో ఇనిషియల్ గా ఎస్ఏపి లాంచ్ చేసేటప్పుడు అంతా కూడా పెయిడ్ సొల్యూషన్ కింద తీసుకొచ్చారు. సో అవుట్ సైడ్ కమ్యూనిటీ, అవుట్ సైడ్ ఎస్ఏపి ఎవరైనా యూఎఫ్ఐ యాప్స్ ట్రై చేయాలంటే వాళ్ళకి అయ్యేది కాదు. సో మీ దగ్గర ఎస్ఏపి లైసెన్స్ ఉంటేనే మీరు యూఎఫ్ఐ కానీ ఫియరీ కానీ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి వీలుండేది. కానీ ఓపెన్ యూఎఫ్ఐతో ఏం చేశారంటే, సో ఫ్రీ టు యూజ్ లైసెన్స్. సో ఎస్ఏపి యూఎఫ్ఐ అనేది 100 కంట్రోల్స్ ఉన్నాయి అనుకోండి. సో యూఎఫ్ఐలో ఓన్లీ బేసిక్ కంట్రోల్స్ ఉంటాయి. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఆల్ ప్యాకేజ్డ్ కంట్రోల్స్ అనమాట. సో సర్టెన్ కంట్రోల్స్ ని పబ్లిక్ యూజేజ్ కి దే ఆర్ ఫ్రీలీ రిలీజింగ్ ఇట్ అండ్ ఎనీబడి కెన్ బిల్డ్ యూజింగ్ ఓపెన్ యూఎఫ్ఐ ప్లాట్ఫామ్. సో అది ఓపెన్ సోర్స్ వెర్షన్ ఆఫ్ యూఎఫ్ఐ. సో ఎస్ఏపి యూఎఫ్ఐ అనేది లైసెన్స్డ్ వెర్షన్ వేర్ ఎస్ఏపి అండర్లైన్ టెక్నాలజీ పర్చేస్ చేసిన కస్టమర్స్ మాత్రమే ఎస్ఏపి యూఎఫ్ఐ అనేది యూజ్ చేయడానికి దే హ్యావ్ ద లైసెన్స్. సో ఇది కీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఐ జస్ట్ ఈ ఎస్ఏపి ఫియరీ కలెక్షన్ ఆఫ్ యాప్స్ అని అనగా, సో ఏంటి ఆ యాప్స్ ఏంటి అనేది జస్ట్ విల్ సీ.
సో ఇది ఫ్యూరీ యాప్స్ లైబ్రరీ అండి. సో ఇది పబ్లిక్ యూఆర్ఎల్. సో ఎనీబడి కెన్ యాక్సెస్. సో మీరు ఫ్యూరీ యాప్స్ లైబ్రరీ అని టైప్ చేస్తే మీకు ఈ యాప్స్ లైబ్రరీ అనేది డిస్ప్లే అవుతుంది. సో యాజ్ ఆన్ డేట్ మీరు ఇక్కడ క్లాసిఫై చూసారంటే S/4HANA అనేది SAP ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్. ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అంటే లైక్ ఇది ERP సొల్యూషన్. సో యాజ్ స్టిల్ ECC అనేది ప్రిడామినెంట్ సొల్యూషన్. దాన్ని 2027 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు వ్యాలిడిటీ. సో బట్ న్యూవర్ ప్రొడక్ట్ వచ్చేసి SAP S/4HANA. సో ఆ ప్రొడక్ట్ లో ఏంటంటే ఆల్ మాడ్యూల్స్, స్పెసిఫిక్ బండిల్డ్ మాడ్యూల్స్ అన్ని కూడా S/4HANAలో సింప్లిఫై చేసి పెట్టారు. సో కంపేర్ టు ECC, S/4HANA లోనే మచ్ మోర్ రోబస్ట్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో SAP S/4HANA ప్రొడక్ట్ లో ఏ ఫ్యూరీ యాప్స్ ఉన్నాయనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. స్పెసిఫిక్ గా ఓన్లీ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా ఏమున్నాయి అనేది కూడా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఈ ఓవరాల్ కోర్స్ లో ఏంటంటే ఆన్ ప్రిమైస్ అండ్ క్లౌడ్ అనే 2 వెర్షన్స్ SAPకి ఉంటాయి. సో ఆన్ ప్రిమైస్ అనేది ఏంటంటే సో డెడికేటెడ్ గా మీరు లోకల్ ఎన్విరాన్మెంట్ లో యాక్సెస్ చేసే లైక్ యువర్ డెస్క్టాప్ కానీ ఎయిట్లో యాక్సెస్ చేసే వాటిని ఆన్ ప్రిమైస్ అని అంటారు. వేరే డైరెక్ట్ గా టూల్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లౌడ్ లో హోస్ట్ అయితే, సో అంటే మెయింటెనెన్స్ అంతా కూడా SAP హ్యాండిల్ చేస్తుంది. జస్ట్ లైక్ సబ్స్క్రిప్షన్ సర్వీస్, లైక్ ఎలాగైతే మనం ఎవ్రీ మంత్ DTH సబ్స్క్రిప్షన్ చేసుకొని వీఆర్ వ్యూయింగ్ రైట్. సో సిమిలర్లీ SAP కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ అంతా కూడా డే టు డే బేసిస్ ఎవ్రీడే అప్గ్రేడ్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయాలంటే కస్టమర్స్ దే కెన్ పర్చేస్ డైరెక్ట్ క్లౌడ్. సో క్లౌడ్ అడాప్షన్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజింగ్ కర్వ్ కనిపిస్తుంది. సో డెవలప్మెంట్ క్లౌడ్ లో ఎలా డెవలప్ చేయాలి, సో ఆన్ ప్రిమైస్ లో ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా కోర్స్ లో విల్ డీల్ ఇట్. సో 80 to 90% ఆఫ్ ద కస్టమర్స్ స్టిల్ ఆన్ ప్రిమైస్ లోనే యూస్ చేస్తున్నారు. సో ఓన్లీ 20% ఆఫ్ ద కస్టమర్స్ క్లౌడ్ అడాప్షన్ యాజ్ ఆన్ డేట్ ఉన్నది. బట్ ఈ గ్రాఫ్ ఏంటంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకేంటంటే ఆన్ ప్రిమైస్ లో కూడా డెవలప్మెంట్ ఎలా చేయాలి, క్లౌడ్ లో ఎలా చేయాలి డెవలప్మెంట్ తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఫైన్. And Ramna, here one question. Yeah. So are you going to show an application from scratch to till end in cloud? So like the designing and deployment and accessing the application in cloud. Yes. అంతా క్లౌడ్ లో కంప్లీట్ గా చూద్దాం. సో అది కోర్స్ లో కూడా కంప్లీట్ గా చూపిస్తాను. సో ఆన్ ప్రిమైస్ లో ఎలా డిప్లాయ్ చేసి యాక్సెస్ చేయాలి, క్లౌడ్ లో ఎలా డిప్లాయ్ చేసి యాక్సెస్ చేయాలి, కంప్లీట్ కోర్స్ లో ఇన్ వీక్ 1 లోనే మనం బేసిక్ గా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే వీల్ సీ హౌ ఎగ్జాక్ట్ గా ఫ్యూరీ యాప్స్ లాంచ్ ప్యాడ్ లో హౌ వీ హ్యావ్ ఇట్ ఎలా ఉంటుంది. సో ఈ ఏరియాస్ మీద మనం వీల్ సీ. సో ఇక్కడ మీరు చూసారంటే యాప్స్ అరౌండ్ 12,580 యాప్స్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. సో టోటల్ ఫ్యూరీ యాప్స్. సో ఈ ఫ్యూరీ యాప్స్ ఇక్కడ మీరు స్నాప్షాట్ చూసారంటే ఇలా అనలిటిక్ గా ఉండే అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అనలిటికల్ యాప్స్ అంటాం. సో ఇందులో ఫర్దర్ మనం ఎనీ స్పెసిఫిక్ యాప్ ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. లైక్ నాకు ఇప్పుడు సపోజ్ క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఉన్నది అనుకోండి. సో నేను క్రియేట్ సేల్స్ ఆర్డర్ అని టైప్ చేయొచ్చు. సో ఈ యాప్స్ లైబ్రరీలో ఏంటంటే ఏ SAP ప్రొడక్ట్ ఉంటే ఈ అప్లికేషన్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో SAP ప్రొడక్ట్ ఇక్కడ కావాల్సిన బేసిక్ ప్రీరిక్విజిట్స్ అంటాం కదా, సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. లైక్ బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్ SAP ERP అయి ఉండాలి. సో ఈ క్రియేట్ సేల్స్ ఆర్డర్ యూజ్ చేయాలంటే. సో ERP అనేది అంటే ఓల్డర్ వెర్షన్. సో S/4HANA అనేది న్యూవర్ వెర్షన్. సో అండ్ కాంపాటిబిలిటీ ఆఫ్ ఈ యాప్ ఆల్మోస్ట్ ఆల్ ద 3 డివైసెస్. సో సర్టెన్ అప్లికేషన్స్ ఏంటంటే లిమిటేషన్స్ ఉంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఇనిషియల్ గా మనం డిస్కస్ చేసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ యాప్స్ కానీ ఫ్యాక్ట్ షీట్ యాప్స్ కానీ అంటాం. సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ లైక్ సో ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ కానీ సో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో ఈ ఆల్ కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ కి ఈ అప్లికేషన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ గా కంప్లీట్ గా ఒక ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యాప్స్ లైబ్రరీ ద్వారా మనం రిఫర్ చేయొచ్చు. సో మోర్ ఓవర్ ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ మీరు ఎవ్రీ క్వార్టర్ కి SAP ఏంటంటే సమ్ న్యూ ఫీచర్స్ కానీ సమ్ న్యూ ఎన్హాన్స్మెంట్స్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తే సో అవన్నీ కూడా మనం ఇక్కడ లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ వ్యూ చేయొచ్చు. సో యాజ్ ఆన్ డేట్ Q3 2016 వరకే ఈ పర్టికులర్
అప్లికేషన్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అవి ఇక్కడ చూస్తాం. సో ఎనీ ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ కానీ మీరు ఎనీ కస్టమర్ సపోజ్ అడిగారు అనుకోండి, సో సర్టెన్ ఫీచర్స్ కానీ ఇష్యూస్ కానీ ఉన్నాయి, సో ఆల్ డీటెయిల్డ్ నోట్స్ స్పెసిఫిక్ టు ఈ పర్టికులర్ అప్లికేషన్ మనం డైరెక్ట్గా యాప్స్ లైబ్రరీలో యాక్సెస్ చేయొచ్చు. సో లేటెస్ట్ రిలీజ్ స్పెసిఫిక్ టు జనరల్ నోట్ అని అంటే సో ఫర్ ఈ పర్టికులర్ అప్లికేషన్ సంబంధించి ఏవైనా ఇంపాక్ట్స్ ఉన్నాయనుకోండి, లైక్ యూఎఫ్ఐ వెర్షన్ కూడా లేటెస్ట్ ఎవ్రీ టైమ్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు, లేటెస్ట్ ఫ్రేమ్వర్క్ అదని. సో అప్డేట్ చేసినప్పుడు ఏమైనా సర్టెన్ ఫిక్సెస్ ఏమైనా చేయాల్సి వస్తే జనరల్ నోట్లో బ్రీఫ్ చేస్తారు. సో లైక్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీ అనేది దాన్ని హోస్ట్ చేసేదాన్ని ఫ్రంట్ అండ్ సర్వర్ అంటాం. సో ఎఫ్ఈఎస్ అని కూడా షార్ట్ ఫామ్ యూస్ చేస్తాం ఫ్రీక్వెంట్ గా. అండ్ బ్యాక్ అండ్ సర్వర్ నథింగ్ బట్ హన్నా డేటాబేస్ అండ్ బిజినెస్ సూట్ ని బ్యాక్ అండ్ సర్వర్ అంటాం. సో ఈ పర్టికులర్ ఓన్లీ యూఐ టెక్నాలజీకి సంబంధించిన నోట్స్ ఏమైనా ఉంటే ఆ నోట్స్ అనేవి ఇక్కడ రిలీజ్ చేస్తారు. సో ఎస్ఏపి నోట్స్ అనేవి ఏంటంటే దే ఆర్ లైక్ న్యూ సాఫ్ట్వేర్ ప్యాచెస్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ ప్యాచెస్ లో డీటెయిల్స్ ఏవేవి న్యూ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు అప్లై, ఏ యూజర్ అప్లై చేయాలి అనేవి డీటెయిల్స్ ఇక్కడ మనం డీటెయిల్ గా చూడొచ్చు. నెక్స్ట్, సో ఒక బేసిక్ లేమెన్ ఆర్ ఎనీబడి న్యూ టు ఎస్ఏపి ఫ్యూరీ, ఒక కస్టమర్ ఇప్పుడు సపోజ్ ఎక్స్ కస్టమర్ వచ్చాడు అనుకోండి, సో ఎస్ఏపి టెక్నాలజీ అడాప్షన్ ఫ్యూరీ యాప్స్ అడాప్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఫార్ మేము జియోఐ టెక్నాలజీ యూస్ చేస్తున్నాము. సో హౌ డు వి ప్రొసీడ్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఏ ఫ్యూరీ డెవలపర్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ ఎస్ఏపి లైసెన్స్ ప్రొక్యూర్ చేసుకొని ఓల్డ్ టెక్నాలజీ స్టాక్ లో ఉంటే మనం చెక్ చేయాల్సిన ప్రీరిక్విజిట్ ఏంటంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఏంటి అనేది చెక్ చేయాలి. సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్ నథింగ్ బట్ యూఎఫ్ఐ యాడ్-ఆన్స్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో అక్కడ చెక్ చేసేటప్పుడు యూఎక్స్ 100 అనేది SP001, ఈ పర్టికులర్ 100 అనే యూఎక్స్ 100 అనే కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఉంటే, సో దే ఆర్ రెడీ టు యూస్ దిస్ ఫ్యూరీ యాప్స్. సో వీ కెన్ ఫర్దర్ ప్రొసీడ్ విత్ దిస్ ఆల్ ద ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనమాట. ఇన్ కేస్ యూజర్స్ కానీ ఈ యూఎక్స్ 100 బేర్ మినిమం కావాల్సిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిస్ ద్వారా ఈ యాక్టివిటీస్ అని కూడా అప్గ్రేడ్ చేయమని మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా చెప్పాలి. సో యాజ్ ఎ ఫ్యూరీ డెవలపర్ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే రిక్వైర్డ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి కస్టమర్ దగ్గర ఉన్నదా లేదని చెక్ చేయాలి. సో దానికోసం మనం చూడాల్సింది ఎస్ఏపి సాఫ్ట్వేర్ కాంపోనెంట్. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చెప్పాం కదా, సో లేటెస్ట్ ప్యాచ్ ఒక్కొక్క డెలివరీకి ఒక్కొక్క అప్లికేషన్ లేటెస్ట్ ఫీచర్స్ ఇస్తాయి. సో ఈ పర్టికులర్ Q3 2016 లో లాంచ్ చేసినది కాంపాటబులా కాదా ఆ పర్టికులర్ ఎక్స్ కస్టమర్కి అనేది ఎలా తెలుస్తుందంటే, ఇవి వేరియస్ ప్యాకేజెస్ అండి. సో ఒక్కొక్క ప్యాకేజ్ ఏంటంటే ఒక్కొక్క వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రీరిక్విజిట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఫ్యూరీ ఈఆర్పి అప్లికేషన్ SPS01 ఈ పర్టికులర్ ప్యాకేజ్ కానీ యాడ్ ఆన్ ఉంటే అప్పుడు డెలివరీ 7/2016 అనే అప్లికేషన్ వెర్షన్ ని మనం కన్జ్యూమ్ చేయొచ్చు. లేదు అని అంటే ఓల్డర్ ప్యాకేజ్ సర్వీస్ ప్యాక్స్ ఉంటే ఆ రెస్పెక్ట్ అప్లికేషన్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసారంటే 7/26 అనే ప్యాకేజ్ అవైలబుల్ గా ఉండాలి. సో ఫైన్, ఒక యూఎఫ్ అప్లికేషన్కి ఒకసారి ఫ్రంట్ ఎండ్ లో ఏ వెర్షన్ కావాలో తెలుస్తుంది. సో బ్యాక్ ఎండ్ లో కూడా ఏమైనా కావాలా? సో ఈ యూఎఫ్ఐ అప్లికేషన్స్ కి వన్ మోర్ కీవర్డ్ ఉంటుందండి, అది ఓడేటా అంటాము. ఓడేటా అనేది ఒక ప్రోటోకాల్. సో ఏం చేస్తారంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అన్ని కూడా బ్యాక్ అండ్ డేటాబేస్, మీరు ఎనీ డేటాబేస్ మీకు బేసిక్ గా ఐడియా ఉంటే, సో లైక్ టేబులర్ కాలమ్ బేస్డ్ కానీ రో బేస్డ్ కానీ ఉంటాయి. సో ఆ డేటా అన్నిటిని కూడా మనం SQL క్వెరీస్ కానీ బేసిక్ ఎనీ క్వెరీ లాంగ్వేజ్ ద్వారా డేటాబేస్ ని రీడ్ చేస్తాం. స్పెసిఫిక్ టు యూఎఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఓడేటా అనేది కొత్త ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది చాలా లైట్ వెయిట్ ప్రోటోకాల్. లైట్ వెయిట్ అని ఎందుకంటానంటే, మీరు ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తారు అనుకోండి, సో దానికి ఒక సర్టెన్ MB ఉంటుంది, లైక్ 5 MB 4 MB 6 MB, కొన్ని జీబీస్ లో కూడా ఉంటుంది, ఇమేజ్ ఫైల్స్ అవి ఉంటాయి. సో మొబైల్ అప్లికేషన్స్ లోని టాబ్లెట్ అప్లికేషన్స్ లోని మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఫైల్ సైజ్ హ్యూజ్ గా ఉన్నది అనుకోండి, లోడింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఆ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా చాలా లైట్ వెయిట్ గా ఉండడం కోసం అనేది ఓడేటా ప్రోటోకాల్ చాలా 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 హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇది XML బేస్డ్ సింటాక్స్. సో XML బేస్డ్ సింటాక్స్ లో అన్నెసరీ ఇర్రిలవెంట్ డేటా అంతా కూడా ట్రంకేట్ చేసి ఓన్లీ బైట్స్ లో ఆ డేటాని హోల్డ్ చేయగలదు. లైక్ ఒక ట్రీ స్ట్రక్చర్ లా ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉంటుందంటే, ఒక శాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇది ఒక ఓడేటా సర్వీస్. సో ఓడేటా సర్వీస్
స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసారంటే ఒక ఇమేజ్ని ఒక బైట్ సైజ్ ఈడిఎం బైనరీ అని చెప్పి ఇక్కడ మీరు చూసారంటే ఇది పిక్చర్. సో పిక్చర్ని ఇలా బైట్ సైజ్ డేటాలో స్టోర్ చేస్తుంది. సేమ్ ఇమేజ్ మీరు మీరు ఒక ఇమేజ్ రిప్రజెంటేషన్ ఫామ్ లో చూపించారంటే ఒక 4 MB ఫైల్ సైజ్ స్టోరేజ్ పడుతుంది. కానీ ఈ టెక్స్ట్ ఫామ్ లో చూపించేటప్పుడు ఏంటంటే ఇట్ జస్ట్ టేక్స్ లెస్ దాన్ బైట్ అనమాట. లెస్ దాన్ బైట్ అంటే ఒక 1024 బైట్స్ అంటే ఒక 1 MB. సో సేమ్ ఇమేజ్ 4 MB తీసుకునేది ఇలా ఓడేటా ప్రోటోకాల్ ద్వారా స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ జస్ట్ టేకింగ్ లైక్ బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అది ఈ ఓడేటా ప్రోటోకాల్ యొక్క కీ బెనిఫిట్. సో ఎనీ ఓడేటా సర్వీస్ ఇలా ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుందండి. ఇక్కడ మీరు చూసారంటే ఇది XML బేస్డ్ సింటాక్స్. సో ఈ సర్వీస్ నేమ్ వచ్చేసరికి నార్త్ విండ్. సో దీన్ని ఎంటిటీ అంటాము, కేటగిరీ అనేది. సో ఒక సెట్ ఆఫ్ కేటగిరీస్ చూస్తాం అనమాట. సో కేటగిరీకి ఒక్కొక్క కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్ అని ఇలా సర్టెన్ ఫీచర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ డేటాబేస్ లో ఉండే టేబుల్ యొక్క ఫీల్డ్ నేమ్స్. లైక్ ఇప్పుడు ఒక టేబుల్ మీరు తీసుకున్నారనుకోండి, లైక్ కేటగిరీ అనే టేబుల్. సో ఆ కేటగిరీ అనే టేబుల్కి కేటగిరీ ఐడి అనే ఒక ఫీల్డ్ నేమ్, కేటగిరీ నేమ్ అనే ఒక ఫీల్డ్ నేమ్, డిస్క్రిప్షన్, పిక్చర్ అనే ఫీల్డ్ నేమ్స్, ఒక 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 4 కాలమ్స్ని ఓడేటా ద్వారా మనం ప్రోటోకాల్ ద్వారా రీడ్ చేస్తే ఈ విధంగా ఒక XML ఫైల్ స్ట్రక్చర్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఈ ఓడేటా ప్రోటోకాల్ యొక్క బెనిఫిట్స్. సో ఫర్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? వన్ క్వశ్చన్ రావునా? చెప్పండి. సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనం డేటా డిస్ప్లే చేసినప్పుడు వీ హ్యావ్ సర్టెన్ లిమిట్ ఉంది. లైక్ ఇఫ్ రిపోర్ట్స్ కానీ మేము డిజైన్ చేసినప్పుడు 50,000 రికార్డ్స్ ఆర్ మోర్ దెన్ అప్లోడ్ చేయడానికి కానీ ఏదో డిస్ప్లే చేయడానికి కానీ ఆ టైంలో ఏంటంటే బ్యాక్ ఎండ్ టర్మ్స్ వస్తాయి. ఓకే, సో సిమిలర్ వే ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు సెండ్ లైక్ 40,000 రికార్డ్స్ టు ఫ్రంట్ ఎండ్ త్రూ ఓడేటా. ఓకే, సో ద సేమ్ బ్రౌజర్ ఆల్సో సర్టెన్ కెపాసిటీ ఉంటుంది కదా. అవును. సో ఆ కెపాసిటీ రీచ్ అయినప్పుడు హౌ విల్ మేనేజ్ ఇట్? కరెక్ట్. సో దీనికి అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ UEFI గైడ్ లైన్స్ లో కూడా స్టిపులేట్ చేశారు. సో యూస్ కేస్ టు యూస్ కేస్ బట్టి ఒక సర్టెన్ ఫ్లోర్ ప్లాన్స్ అనే ఉంటుంది. అది ఈ టాపిక్ లో కూడా డిస్కస్ చేస్తాం. సో సర్టెన్ ఫ్లోర్ ప్లాన్స్ యూస్ చేయాలి. సో హ్యూజ్ డేటా మీరు 40,000 రికార్డ్స్ వస్తున్నాయి ఉండే డేటానే మనం డేటాబేస్ నుంచి ఎవ్రీ టైం పుల్ చేస్తామని అనుకుంటే దానికి ఏంటంటే లిస్ట్ రిపోర్ట్స్ కానీ వర్క్ లిస్ట్ ఫ్లోర్ ప్లాన్ కానీ యూస్ చేయాలి. సో లిస్ట్ రిపోర్ట్ వాటికి ఏంటంటే బై డిఫాల్ట్ సో పేజ్ లోడింగ్ ఫీచర్స్ అనేవి UEFIలో ఫ్రేమ్వర్క్ సపోర్ట్ చేస్తుంది. సో లోడింగ్ ఫీచర్స్ ఏం చేస్తాయంటే సో ఇనిషియల్ లోడ్ టైం రిడ్యూస్ చేయడం కోసం ఫస్ట్ 100 రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేసేటట్టు. సో యూజర్ ఇక్కడ నేను ఇప్పుడు స్క్రాల్ చేస్తాను కదా. సో స్క్రాల్ చేసేటప్పుడు ఇనిషియల్ లోడ్ అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్క్రాల్ బార్ ఎంతవరకు ఉన్నదో సో దీనికి ఇదే రిఫ్రెష్ కింద ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తుంది. సో వెన్నర్ మీరు స్క్రాల్ చేస్తారు అనుకోండి ఇట్ విల్ గో అండ్ ఫెచ్ సమ్ మోర్ రికార్డ్స్ అనమాట. సో దాన్ని మనం గ్రోయింగ్ అనే ఫంక్షనాలిటీ అని అంటాం. సో గ్రోయింగ్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే మీరు స్టిపులేట్ చేయొచ్చు. లైక్ నాకు 10,000 రికార్డ్స్ కావాలి ఇనిషియల్ లోడ్ అని మీరు స్పెసిఫై చేస్తారు. 10,000 స్పెసిఫై చేస్తే ఎవ్రీ టైం అప్లికేషన్ లోడ్ అయినా 10,000 రికార్డ్స్ డేటాబేస్ నుంచి పుల్ చేస్తుంది. మీరు ఓన్లీ 100 కావాలనుకున్నారు 100 అని మీరు సెట్ చేయొచ్చు. సో ఈ 10,000 ఆర్ 100 అనేది ఏంటంటే లిమిట్ అనమాట. సో నేను ఇప్పుడు ఎవ్రీ టైం స్క్రాల్ చేసేటప్పుడు 1 మోర్ రికార్డ్ ఏంటంటే బ్యాక్ అండ్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఇంకో 10,000 రికార్డ్స్ పుల్ చేస్తుంది. సో మీరు ఇనిషియల్ 40,000 ఇస్తే ఇట్ విల్ బి వెరీ పెర్ఫార్మెన్స్ ఇంటెన్స్. సో ఇప్పుడే జస్ట్ ఓడేటా స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ ఫైల్ సైజ్ ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తున్నారో మోర్ ఆర్ లైక్ యువర్ పెర్ఫార్మెన్స్ అంతా డిగ్రేడ్ చేస్తున్నట్టు. బట్ ద సేమ్ ప్రాబ్లం ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఒక కాల్ అనేది బ్యాక్ ఎండ్ హిట్ అవుతుందంటే ప్రాబ్లమే కదా. సో అన్నెసరీగా వెళ్ళేసి డేటా ఫెచ్ చేసుకుని వస్తుంటుంది. కరెక్ట్, అందుకే అన్నాను ఓడేటా ప్రోటోకాల్లో ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్ని 100 ఇప్పుడు అదే సేమ్ స్ట్రక్చర్ డేటాబేస్ నుంచి డైరెక్ట్గా మీరు క్వెరీ లాంగ్వేజ్ SQL ద్వారా మీరు రిట్రీవ్ చేశారనుకోండి దానికి టైం పట్టే టైం మీరు అట్లీస్ట్ 2 to 3 సెకండ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఓడేటా ప్రోటోకాల్ యూస్ చేస్తే మైక్రో సెకండ్స్లోకి మినిమైజ్ అవుతుంది. సో అదే 2 సెకండ్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోని మనం ఏంటంటే ఈ XML స్ట్రక్చర్ ప్రోటోకాల్ ద్వారా రిట్రీవ్ చేస్తేనంటే సైజ్ని తగ్గిస్తాం కనుక క్విక్గా రీడ్ చేయగలుగుతాం. సో కాంప్లెక్స్ యూస్ కేసెస్కి కూడా ఎలా డీల్ చేయాలని కూడా అవి కూడా మనం నెక్స్ట్ డీల్ చేద్దాం. సో బేసిక్గా లేమెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చెప్పచ్చు అంటే ఓడేటా ప్రోటోకాల్ యూస్ చేయడం వల్ల మనకి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో డెఫినెట్లీ 50,000 కానీ 60,000 రికార్డ్ తీసుకుంటే దేనికైనా కూడా మినిమం 1 సెకండ్ to 2 సెకండ్స్ అడిషనల్ టైం లిమిట్ అయితే పడుతుంది. బట్
వెన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ యూస్ కేసెస్కి వచ్చేసరికి మీరు ఈ రోజు సపోజ్ వచ్చిన ఆర్డర్స్ రిక్వెస్ట్ ఇస్తారు అనుకోండి. సో జనరల్గా ఈ రోజు వచ్చిన రికార్డ్స్ చూసేసరికి మీరు అంత హ్యూజ్ వాల్యూమ్ ఉండదు. సో అన్లెస్ మీరు ఒక 6 months రికార్డ్స్ మీరు రీడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడే మీకు 40,000 60,000 రికార్డ్స్ అనేవి వస్తాయి. ఓకే ఫైన్. అవన్నీ కూడా మనం డీల్ చేద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్లో ఇవన్నీ డీల్ చేద్దాం ప్రవీణ్. సో ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ ఫర్దర్. సో ఈ బ్యాక్ అండ్ ఓడేటా ప్రోటోకాల్కి కావాల్సిన బేర్ మినిమం సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అనేవి బ్యాక్ అండ్ కాంపోనెంట్లో మనం చూడాలి. సో ఇక్కడ మీరు చూసారా అంటే దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వచ్చేసరికి SRH 0016 600 అనమాట. సో ఫ్రంట్ ఎండ్ కావాల్సిన కాంపోనెంట్ UX 100 అయితే బ్యాక్ ఎండ్ కావాల్సింది SAP అప్లికేషన్ కానీ SRA 017 సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కానీ. సో ఈ బేసిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో ఫైన్. సో ఈ డీటెయిల్డ్ ఫియరీ ఇన్స్టాలేషన్ ఇవన్నీ డీటెయిల్స్ మనం ఫర్దర్ చూద్దాం. సో ఈ రోజు బేసిక్ సినారియోస్ మనం చూసింది ఏంటంటే UEFI అంటే ఏంటి, సో ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటని. సో మీకు ఇప్పుడు శాంపుల్ డెమాన్స్ట్రేషన్ ఫియరీ 3.0 ఫీచర్స్ గురించి ఒక షార్ట్ క్లిప్ ఒకటి చూద్దాము. SAP Fiori 3 brings together consistency, intelligence, and integration to deliver a modern user experience across all of SAP's products. 8 initial requirements have been identified to harmonize the look and feel of our product portfolio. Consistency empowers you to get up to speed faster, ensures you make fewer errors, and even boosts motivation on the job. By leveraging machine intelligence, your work can be even more productive. The system identifies and calls your attention to critical business situations and then gives you recommendations about the best action to take. Conversational user experience further improves the way you work by streamlining your interactions. With a new SAP Fiori 3 integrated home, one environment provides you with access to data across multiple products. All your work items and to-dos can be accessed through the consolidated task area, where you can get an overview of your priorities. Overall, SAP Fiori 3 ensures a seamless and consistent user experience throughout the user's workday, getting rid of needless clutter and navigation. SAP is applying consistency, intelligence, and integration to selected end-to-end business scenarios, improving the way users experience SAP software in the Intelligent Enterprise Suite. రైట్. సో ఇది ఫియరీ 3.0 ఫీచర్స్ వైజ్ గా బేసిక్ అవుట్లైన్ థీమ్ ఇందులో చూపించడం జరిగింది. సో వన్ క్విక్ డెమో చూద్దాము. సో మీకు ఇనిషియల్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కూడా లాంచ్ ప్యాడ్ SAP ఎంట్రీ గేట్వే కింద మనం చూసాం కదా. సో ఎండ్ యూజర్స్ కూడా ఏంటంటే ఇది డెడికేటెడ్ గా ఒక URL ఉంటుంది. సో ఈ URL ద్వారా ఎనీ బ్రౌజర్ లో ఫియరీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. సో once the user has credentials ante, so they can log in. సో ఇది ఫియరీ యాప్స్ ఈ విధంగా యాక్సెస్ చేస్తారండి. సో ఈ లాంచ్ ప్యాడ్ చెప్పాను కదా. సో ఇది ఇప్పుడు అప్రూవ్ పర్చేస్ ఆర్డర్, ఇప్పుడు మనం క్రియేట్ సేల్స్ ఆర్డర్ కానీ ఇందాక ఎలాగే చెప్పాను. సో అప్రూవ్ పర్చేస్ ఆర్డర్ అనేది ఒక అప్లికేషన్. సో ఈ ఫియరీ అప్లికేషన్ లో ఇప్పుడు 20 రికార్డ్స్ ఉన్నాయి. సో సిమిలర్లీ ఏదైనా యాప్ ఇలా టైల్ లా కనిపిస్తుంది. సో ఇక్కడ యూజర్స్ కూడా పర్సనల్ చేయొచ్చు. ఇది ఫియరీ 2.0 అండి, ఇది 3.0 కాదు. 3.0లోని మీకు ఇప్పుడు మనం చూసిన ఫీచర్స్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా రోల్ అవుట్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ డేట్ మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ అంతా కూడా ఇంకా స్టిల్ 2.0లో ఉన్నారు. సో 3.0 ఫీచర్స్ వల్ల ఏంటంటే మనం వీఆర్ బీయింగ్ ఎహెడ్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ అనమాట. సో సో ఈ పర్టికులర్ అప్లికేషన్ అంటే మాస్టర్ డీటెయిల్ టెంప్లెట్ బేస్డ్ అప్లికేషన్. సో 20 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఈచ్ ఆర్డర్ కూడా మనం డీటెయిల్స్ ఇక్కడ యాక్సెస్ చేయాలి. సో యూజర్ ఈ రోజు పర్టికులర్ సపోజ్ ఈ పెనోరామా స్టూడియోస్ ది $5.9 పర్చేస్ ఆర్డర్ ఒకటి వచ్చింది. సో దీన్ని అప్రూవ్ చేయాలి. సో యాజ్ ఏ సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఏ యూజర్ ఆఫ్ ఈ పర్చేస్ ఆర్డర్ అప్రూవ్ చేసే అథారిటీ నాకున్నది అనుకోండి.
సో ఎండ్ యూజర్కి ఈ విధంగా మనం ఈ యాప్ కాన్ఫిగర్ చేసి ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే దే కెన్ లుక్ ఎట్ ఈ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు, లైక్ డివిడి ప్లేయర్, స్మార్ట్ నెట్వర్క్. సో ఈచ్ ఇండివిజువల్ ఇన్వాయిస్ ఐటమ్ డీటెయిల్స్ అన్ని కూడా చూసి దే కెన్ డైరెక్ట్లీ ఇదర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనమాట. సో అప్రూవ్డ్ ద ఇన్వాయిస్. సో ఈ విధంగా యూజర్స్ టాస్క్ ఈజీగా క్విక్గా చేయగలడానికి ఫ్యూరీ యాప్స్ యూజ్ అవుతుంది. సో సరే, బిఫోర్ ఫ్యూరీ అలా చేసేవాళ్ళు. సో ఈ టాస్క్ అని, సో ఇవన్నీ టాస్క్ చేయడానికి అంటే దే యూస్ టు హ్యావ్ జియూఐ అండి. సో జియూఐ అనేది టీ కోడ్ బేస్డ్ అప్రోచ్. సో ఈచ్ ఈచ్ అప్లికేషన్కి ఒక టీ కోడ్ ట్రాన్సాక్షన్ యాక్సెస్ చేయాల్సి వచ్చేది. సో యాక్సెస్ చేసి కానీ చేయడానికి అయ్యేది. కానీ యూఎఫ్ఐ యాప్స్ యూజ్ చేసానంటే అమౌంట్ ఆఫ్ టైం అనేది చాలా రిడ్యూస్ అయింది. ఇప్పుడు మీరు చూసారంటే ఇది జస్ట్ ఒక అప్రూవ్ చేయడానికి ఒక ఆర్డర్ నాకు లెస్ దాన్ 2-3 సెకండ్స్ పట్టింది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఇన్ డీటెయిల్ మ్యాక్స్ ఒక 1 minute నేను ఈ ఆర్డర్ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. చూసి నేను ఏదో యాక్షన్ చేసుకోవచ్చు. రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ అప్రూవ్ చేయాలంటే అప్రూవ్ చేయొచ్చు. సో బిజినెస్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది యూఎఫ్ఐ యాప్స్ ద్వారా. సో క్విక్ టర్న్ అరౌండ్ టైం రావడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది. సో ఇది బేసిక్ ఫ్యూరీ యాప్స్ కన్జంప్షన్ కానీ ఫ్యూరీ యాప్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఈ రోజుకి సెషన్లో అంటే మనం ఇప్పుడు థియరీ అండ్ ప్రాక్టికల్ అనుకున్నాం కదా. సో విల్ జస్ట్ సీ ద ప్రాక్టికల్ ల్యాబ్ సెషన్. సో ఫైన్. సో ఫర్ ప్రాక్టికల్ సెషన్స్ కైనా ఏమి మనం నేర్చుకోవాలంటే స్పెసిఫిక్గా సో జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. సో ఈ 3 అనేవి బేస్ ఫౌండేషన్. ఎనీ ఫ్రేమ్వర్క్ కానీ ఎనీ యూఐ డెవలప్మెంట్కి మీరు డెవలపర్ అవ్వాలంటే వెబ్ డెవలప్మెంట్కి కావాల్సిన బేసిక్ జావా స్క్రిప్ట్ కానీ HTML5 కానీ CSS3. సో ఈ రోజు సెషన్లో ఏంటంటే బేసిక్గా సో మీరు ఏ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి అవన్నీ కూడా చూస్తారు. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు స్టడీ చేస్తే సరిపోతుంది. సో ఈ ట్యూటోరియల్లో కంప్లీట్గా మనం ఈ బేస్ ఫౌండేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయం. సో W3 స్కూల్స్ అనేది చాలా 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 సింప్లెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఆ W3 స్కూల్స్లో మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఈ లిస్ట్ ఈ డెక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తే సరిపోతుంది. సో ఇవి ఏంటంటే ఫౌండేషనల్ కాన్సెప్ట్స్. సో ఇవి చూస్తే సరిపోతుంది. అండ్ ఈ రోజు డెమోలో ఏంటంటే మనం ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్, ఒక బేసిక్ HTMLతో ఎలా చేయాలి సో అనేది, ఇలాంటి అప్లికేషన్ అనేది ఒక జస్ట్ చేద్దాం. సో మీరు అందరికీ యాక్సెస్ ఉంటే ఒక జస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ నాతో పాటు జస్ట్ ఇలా మీరు ఇక్కడ నోటీస్ చేయండి. సో ఈ స్ట్రక్చర్ మీరు కూడా ఆల్రెడీ HTML ఫెమిలియర్ అయితే ఈ స్ట్రక్చర్ సింటాక్స్ ఇలా నాతో పాటు టైప్ చేయండి. సో HTML అంటే బేస్ ట్యాగ్ అంటే HTML ట్యాగ్. సో ఏదైనా వెబ్ అప్లికేషన్ మీరు తీసుకున్నారంటే దానికి అంతా కూడా స్ట్రక్చర్, దీన్ని స్కెలిటన్ అంటాం కదండి. సో ఏదైనా ఆబ్జెక్ట్ స్కెలిటన్ ఇంపార్టెంట్. సో ఎనీ వెబ్ అప్లికేషన్ స్కెలిటన్ HTML అండి. HTML ట్యాగ్స్ లేకుంటే ఏ వెబ్ అప్లికేషన్ ఉండదు. సో మీరు ఏ ఫ్రేమ్ యాంగులర్ తీసుకోండి, ఏదైనా బ్రౌజర్లో మీరు రన్ చేస్తున్నారంటే ఇంక్లూడింగ్ అది జావా అప్లికేషన్ అయినా కూడా బ్రౌజర్ సపోర్ట్ చేసేది HTML లాంగ్వేజ్ మాత్రమే. సో HTML కానీ ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. సో బేస్ వచ్చేసరికి HTML ట్యాగ్ హెడ్ ఉంటుంది, ఇంకోటి బాడీ ఉంటుంది. సో హెడ్ అనేది ఏంటంటే నథింగ్ బట్ మన బ్రౌజర్ యొక్క టాప్ బార్ చూసారు కదండి. సో బ్రౌజర్లో ఒక టాప్ బార్. సో ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, ఈ టాప్ బార్ని హెడ్ అంటాం. సో ఇది బాడీ అంటాం. సో ఈ పేజ్ మొత్తం అంతా కూడా బాడీ. సో ఈ పార్ట్ అనేది హెడ్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ తీసుకున్నాను నేను. ఏదైనా మీరు ఎనీ వెబ్సైట్, ఫేస్బుక్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఆ బ్రౌజర్లో రెండర్ అయ్యే పేజ్ మీరు చూసారంటే దాని స్ట్రక్చర్ అంతా కూడా HTML ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ స్ట్రక్చర్ అంతా కూడా HTML హెడ్ ఉన్నది, బాడీ ఉన్నది. సో బేస్ స్కెలిటన్ అనేది కూడా కంప్లీట్గా ఎనీ వెబ్ అప్లికేషన్స్కి HTML లాంగ్వేజ్. సో ఈ బేస్ అనేది ఈరోజు క్రియేట్ చేస్తాం. సో గ్రాడ్యువల్గా మన గ్రాఫ్ ఏంటంటే బేస్ ఎలిమెంట్ నుంచి కాంప్లెక్స్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసి ఎలా డిజైన్ చేయాలనేది కంప్లీట్గా డీటెయిల్గా చూస్తాం. సో ఈ బేస్ చూసేసరికి మీరు ఇక్కడ చూసారంటే హెడ్, బాడీ, ఇవి అంతా కూడా స్ట్రింగ్ చేశాను. హెడ్, బాడీ, HTML. సో ఇదే ఉన్నది బేస్. సో ఇది బేర్ స్కెలిటన్. ఫైన్.
సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అన్నది ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ లో కూడా హెచ్టిఎంఎల్ 1, 2, 3 అని ఉన్నదండి. ఇప్పుడు లేటెస్ట్ HTML5. సో బై డిఫాల్ట్ మీరు ఏదైనా అప్లికేషన్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని చూసారంటే నథింగ్ బట్ ఇది HTML5 అప్లికేషన్ అని, అంటే లేటెస్ట్ అప్లికేషన్ అని అర్థం. ఫైన్. సో ఇప్పుడు నోట్ ప్యాడ్ లో నేను ఇలా టైప్ చేశాను కదా. సో ప్రతి దానికి కూడా ఏంటంటే ఏదైనా ఇప్పుడు HTML అని నేను టైప్ చేశాను అనుకోండి, దాని క్లోజింగ్ ట్యాగ్ /HTML అని ఇవ్వాలి. సో సిమిలర్ గా హెడ్ అని ఓపెన్ చేస్తే దానికి క్లోజింగ్ ట్యాగ్ /head అని ఇవ్వాలి. సో హెడ్ లో నేను టైటిల్ అనే ఆబ్జెక్ట్ పెట్టాను. సో ఇక్కడ తీసుకొచ్చి నేను UEFI అని టైటిల్ ఇస్తున్నాను. బాడీలో వచ్చేసరికి నేను సమ్ పారాగ్రాఫ్ రాద్దాం అనుకున్నాను. సో ఒక పారాగ్రాఫ్ నేను డిఫైన్ చేస్తాను. వెల్కమ్ టు HTML5. ఓకే. సో ఇది జస్ట్ మీరు ఇలా HTML బాడీ రాసి సేవ్ చేసేటప్పుడు మీరు జస్ట్ సేవ్ చేసేటప్పుడు ఏంటంటే .html అని సేవ్ చేయండి. HTML. సో జస్ట్ నేను ఇచ్చిందంటే HTML అని ఇచ్చాను, హెడ్ ఇచ్చాను, బాడీ ఇచ్చాను, పారాగ్రాఫ్ లో వెల్కమ్ టు HTML5 అని వస్తుంది. సో ఈ పర్టికులర్ ఫైల్ మీరు ఎక్కడైతే సేవ్ చేశారో సో ఆ ఫోల్డర్కి వెళ్ళి మీరు ఇది ఇక్కడ నోట్ ప్యాడ్ సేవ్ చేసింది సమ్ లొకేషన్ సో డెస్క్టాప్ లో సేవ్ చేస్తాను. సమ్ ర్యాండమ్ లొకేషన్ లో సేవ్ చేసినట్టున్నాను. .html. ఓకే. సో ఫైన్. సో ఇక్కడ మేము సేవ్ చేసిన ఫైల్ చూసారండి, ఇది ఇక్కడ ఒక బ్రౌజర్ ఫైల్. సో HTML ఫైల్ కింద సేవ్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ UEFI వెల్కమ్ టు HTML5 అని వచ్చింది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ UEFI అని ఇక్కడ వచ్చింది. సో దీన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఓపెన్ విత్ అని చెప్పి సో నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. టైప్ ఉన్న చూసారు ఇక్కడ TITLE టైటిల్. సో ఎనీథింగ్ ఇందులో HTML అంటే ఎనీ సింటాక్స్ ఎర్రర్ ఉన్నా కూడా అదేంటంటే టెక్స్ట్ ఫామ్ లో డైరెక్ట్ గా అపీర్ అవుతుంది. సో ఎనీ టైం మీరు ఎనీ మోడిఫికేషన్స్ చేసినా ఏమైనా చేసినా మళ్ళీ మీరు జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి జస్ట్ రీలోడ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసారా టైటిల్ UEFI అని వచ్చింది. సో బాడీ వచ్చేసరికి వెల్కమ్ టు HTML5. సో డిఫరెన్స్ ఏంటంటే ఎనీ సింటాక్స్ ఎర్రర్ ఉన్నా కూడా HTML ఆటోమేటిక్గా రెండర్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఏ ఎర్రర్ లేకపోతే ఈ విధంగా జనరేట్ చేస్తుంది. సో బేసిక్ టూల్స్ వచ్చేసరికి ఎనీ నోట్ ప్యాడ్ ఫైల్ మీరు తీసుకొని UEFI HTML1 కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు ఒక మోర్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక వెబ్ అప్లికేషన్. సో ఇది కూడా ఒక వెబ్ అప్లికేషన్. ఎనీ ఫైల్కి ఒక ఇండెక్స్ కానీ ఒక బేస్ HTML ఫైల్ ఉంటే దాన్ని మనం వెబ్ యాప్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ యాప్ అంటే ఈ పర్టికులర్ ఫైల్ లోకల్గా ఎగ్జిస్ట్ అయింది. సో ఇది ఎక్కడ కూడా మనం యాక్సెస్ చేయలేం. సో ఈ పర్టికులర్ ట్యూటోరియల్ ఏంటంటే మీరు ఇప్పుడు చూసారంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉన్నది, ఒక వేరే ట్యాగ్స్ యూజ్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూసారంటే ఫాంట్ హయ్యర్ ఫాంట్ ఉన్నది. సో ఇక్కడ నార్మల్గా ఉంది ఫాంట్. మోర్ సమ్ ఇమేజ్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ చూసారంటే ఒక URL ఉన్నది. ఓకే. సో డే 1 ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రాక్టీస్ ఆల్ HTML ట్యాగ్స్ ఇన్ సింగిల్ పేజ్. మీరు ఒక అప్లికేషన్ తీసుకోండి, కంప్లీట్గా ట్యాగ్స్ అన్ని కూడా ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ రెఫరెన్స్ చేయాలి అని అంటే సో W3 Schools. సో W3 Schools HTML ఇది చాలా బేస్ అండ్ బేస్ ఫౌండేషన్ అండి. ఇందులో మీరు ఎంతో టైం పడుతుంది. జస్ట్ ఈ ఎక్సర్సైజ్ కూడా జస్ట్ మీకు 10-15 మినిట్స్ పడుతుందండి. మీరు స్టార్ట్ చేస్తే ఒక ½ అవర్ పడుతుంది. సో ఇందులో ప్రాక్టీస్ ఏంటంటే ఈ బేసిక్ ఇక్కడ నుంచి ఇవన్నీ అవద్దు సెక్షన్. సో బేసిక్ ట్యాగ్స్ అన్ని కూడా మొత్తం అంతా మీకు టిల్ హియర్ టేబుల్స్ వరకు, టేబుల్స్ అండ్ లిస్ట్. సో ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మోర్ ఈజీవి అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేర్ బాడీ ఇక్కడ హెడ్ HTML ట్యాగ్ చూసాం కదండి. సో సిమిలర్ గా ట్యాగ్స్ ఏంటంటే పారాగ్రాఫ్ తో కాకుండా హెడ్డింగ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్లో హయ్యర్ ఫాంట్ అవి చూపించాను కదా, లైక్ ఇలా వేరే ఫాంట్స్. సో వీటికి ఏంటంటే వేరియస్ ట్యాగ్స్ ఉంటాయి, బేస్ HTML ట్యాగ్స్.
సో ఎందుకు ఈ ట్యాగ్స్ గురించి చెప్తున్నా అంటే ఫ్రేమ్వర్క్ ద్వారా ఇంకా ఎంత పొటెన్షియల్గా అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఈ బేస్ ఎగ్జాంపుల్స్ మీరు ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు మీకు గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అని ఉంటుంది, H1 to H6 ఉంటాయండి. సో హెడ్డింగ్ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే హయ్యర్ ఫాంట్. సో H1 అని అంటే సపోజ్ టైటిల్ లాంటివి ఏమన్నా అనుకోండి, సో ఇది నేను టైటిల్, సో UFI ప్రోగ్రామింగ్, సో ఇది హయ్యర్ ఫాంట్ తో డిస్ప్లే అవుతుంది, హెడ్డింగ్స్ కార్డులకి యూజ్ చేయొచ్చు. అండ్ H6 అనేది లీస్ట్. సో H1, H2, H3 ఇలా ట్యాగ్స్ ఉంటాయి. సో ఈ బేసిక్ W3 స్కూల్స్ లో మీరు HTML ప్రోగ్రామింగ్ ఈ రోజు సెషన్ గానే ప్రాక్టీస్ చేస్తే మీకు బేసిక్ స్కెలిటన్ లో ఉండే కంట్రోల్స్ ఏంటి అవి ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఇది చాలా ఈజీ టాస్క్ అండి. సో ఇన్ కేస్ మీరు కంప్లీట్లీ బిగినర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఫెమిలియర్ అయితే జస్ట్ ఒక సింగిల్ పేజ్ లో ఇలా కంట్రోల్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. లైక్ ఆల్ కంట్రోల్స్. ఓకే, సో నేను మోర్ ఆర్ ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ నేను ఇప్పుడు డిస్ప్లే చేయాలనుకోండి. సో IMG అని ఉంటుంది ట్యాగ్. సో IMG అని టైప్ చేస్తే ఏదైనా ఇమేజ్ మనం సపోజ్ ఇక్కడ ఒక ప్రొఫైల్ నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూపించి నేను ఒక కంప్లీట్గా ఒక పేజ్లోని నా బయోడేటా క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో క్రియేటింగ్ బయోడేటా, సో వెల్కమ్ టు UFI ప్రోగ్రామ్ అని చెప్పి నేను నా ఇమేజ్ అది పెట్టుకోవచ్చు. సో ఒక యూస్ కేస్లా తీసుకొని మనం చేయొచ్చండి. సో ఈ ఇమేజ్ ట్యాగ్కి ఇన్ కేస్ ఈ ఇమేజ్ నేను సపోజ్ ఇప్పుడు ఒక ఇమేజ్ నేను లోడ్ చేద్దాం అనుకున్నాను, దానికి ఇన్ కేస్ అది లోడ్ కాలేదనుకోండి, సో ఆల్టర్నేట్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఆల్టర్నేట్ అనేది సో ఇన్ కేస్ దట్ డజన్ లోడ్ ఇట్ ఇస్ లైక్ మై ప్రొఫైల్ పిక్ అని. సో ఇక్కడ ఏమన్నా సపోజ్ మనం ప్రొఫైల్ పిక్ చూపిద్దాం. సో ఇట్స్ మై ప్రొఫైల్ పిక్ అని చెప్తాం. సో దానికి హైట్ అండ్ విడ్త్ అనేవి సెట్ చేయొచ్చు. సో ఎనీ ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ ఉంటుంది కదండి. సో ఈ హైట్ ఇది విడ్త్. సో హైట్ అండ్ విడ్త్ మనం డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు W3 స్కూల్స్ అండ్ సోర్స్ అయితే ఇచ్చాను. సో కానీ ఈ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేస్తామో అక్కడ మనం ఆ ఇమేజ్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫైల్ ఇక్కడ ఉన్నది. సో నేను ఇమేజ్ అనేది సపోజ్ ఇక్కడ ఈ కేసులో ఈ W3 స్కూల్స్ ఉన్నది కదా. సో ఇమేజ్ నేను W3 స్కూల్స్ అని ఇమేజ్ ఒకటి తీసుకున్నాను. సో ఈ ఇమేజ్ని నేను సేమ్ ఫోల్డర్లో పెట్టాలి. ఇది లోకల్గా రన్ చేస్తున్నాం కనుక మీరు ఇన్ కేసు ఈ ఫైల్ ఎక్కడైతే ఉన్నదో ఆ ఫైల్లో ఒక ఇమేజ్ మీ ప్రొఫైల్ ఫోటో కానీ ఏమైనా ఇమేజ్ ఇక్కడ పెట్టుకోండి. సో సో ఇప్పుడు నాకు సేమ్ పాత్లో నాకు ఇమేజ్ కూడా ఉన్నది. సో నేను హెడ్డింగ్స్ H1 to H2లో పెట్టాను. అండ్ మోర్ ఆర్ నేను సమ్ URL కూడా ఇవ్వాలనుకున్నాను. సో దాన్ని యాంకర్ ట్యాగ్ అని అంటాం. సో A స్టాండ్స్ ఫర్ యాంకర్. సో యాంకర్ ట్యాగ్ ఏంటంటే href అనే ప్రాపర్టీ ఉంటుంది. సో href అని ఏం చేస్తుందంటే లైక్ సమ్ URL, సపోజ్ నేను ఇప్పుడు sap.com ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సో sap.com URL sap.com. సో దానికి ఒక నేను ఇస్తాను. సో మై హోమ్ పేజ్ అని ఇస్తాను. సో ఇదేంటంటే నా ప్రొఫైల్, నేను ఒక UFI ప్రోగ్రామింగ్ చేసే డెవలపర్ని. సో ప్రోగ్రామింగ్ డెవలపర్ ప్రొఫైల్. సో ఒక డెవలపర్ ప్రొఫైల్, నా ఇమేజ్ ఇది. సో ఇది నా హోమ్ పేజ్ అని ఇలా చూపిస్తాం. సో ఇది జస్ట్ మీరు చేయాల్సిన సేవ్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఓపెన్ చేసిన దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇది రీలోడ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ చూసారండి. సో నేను ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. సో వేరే నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తే నాకు ఈ విధంగా ఫాంట్ వచ్చింది. సో H1 to H6 అనే కంట్రోల్ చూసాను. సో H1 యూస్ చేస్తే హైయెస్ట్ టైటిల్ ఫాంట్ వచ్చింది, H6 యూస్ చేస్తే స్మాలెస్ట్ ఫాంట్ వచ్చింది. అండ్ ఒక ఇమేజ్ ట్యాగ్ యూస్ చేశాను. ఒక ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసి ఇన్ కేస్ నా ప్రొఫైల్ పిక్ అయితే నా ప్రొఫైల్ పిక్ నేను డిస్ప్లే చేస్తున్నాను. మొదల నా హోమ్ పేజ్ ఇది, నా ప్రొఫైల్ పిక్ ఇది, నా హోమ్ పేజ్ ఇది. సో నా హోమ్ పేజ్కి మీరు నా డీటెయిల్స్, నా బయోడేటా ప్రొఫైల్ చూడాలంటే యాక్సెస్ చేయండి అని ఇలా అనొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా URL, ఆ URL వ్యాలిడ్ URL అయితే మీకు వ్యాలిడ్ URL ఓపెన్ అవుతుంది. సో ఇన్వాలిడ్ URL అయితే ఇట్ విల్ నాట్ ఓపెన్. సో ఈ విధంగా ఒక బేసిక్ HTML ట్యాగ్స్ చూసి ఒక బేసిక్ స్కెలిటన్, వెబ్ యాప్ ఒక బేసిక్ స్కెలిటన్ ఈ విధంగా డిజైన్ చేయొచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఫర్? సో ఈ రోజు ఏంటంటే బేస్ చూసాం. ఫస్ట్ వీక్ అంతా కూడా బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఎవ్రీడే సమ్ థియరిటికల్ కాన్సెప్ట్స్, సమ్ ప్రాక్టికల్ సెషన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నా మీరు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే
టూ ఫాస్ట్ గా ఉన్న సెషన్ అయినా కవర్ చేస్తే అయినా అంటే సరిపోతుంది. సో దాన్ని బట్టి వీల్ అంటే కాన్సెప్ట్స్ కూడా 2లో ఉన్నది ఆల్రెడీ మాకు తెలుసు అంటే వీల్ స్కిప్ సోర్స్ కాన్సెప్ట్స్ కూడా. సో లేదు మాకు సో ఫ్రమ్ స్క్రాచ్ నుండి విల్ సి అని అంటే విల్ స్పెండ్ 1 or 2 days ఆన్ దిస్ బేసిక్స్ అన్నమాట. ఓకే. సో ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే సో W3 స్కూల్స్ కి జస్ట్ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యి బేసిక్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫెమిలియర్ అయితే మీరు సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఏంటి 1-2 days లో మనం ఈ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ బ్యాక్ బోన్ 1-2 days మనం ప్రాక్టీస్ చేస్తానంటే ఫ్రేమ్ వర్క్ లో కంట్రోల్స్ అన్ని బాగా అర్థమవుతాయి. సో కాంప్లెక్స్ కంట్రోల్స్ అన్ని కూడా ఎలా ఉంటుంది అనేది కూడా బాగా అర్థమవుతుంది డీటెయిల్ గా. సో టుమారోస్ క్లాస్ లో ఏంటంటే రేపు ఎజెండా ఏంటంటే యాక్చువల్లీ ఈ రోజు కాన్సెప్ట్స్ ఇంకా కవర్ చేయాల్సి ఉన్నాయి. సో యూఎఫ్ఐ ఏపీఐ గురించి చూద్దాం రేపు. మోర్ ఓవర్ ఫ్రేమ్వర్క్స్ గురించి చూద్దాము. సో రేపు కవర్ చేసే కాన్సెప్ట్స్ ఏముంటుందంటే సో థియరీ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో మోర్ ఓవర్ అసలు ఎందుకు ఫ్రేమ్వర్క్ అసలు ఎందుకు వాడాలి, సో వేరియస్ యూఐ టెక్నాలజీస్ గురించి. అండ్ ఫియరీ 3.2లో రీసెంట్ అనగా అనౌన్స్ చేసినట్టు యూఎఫ్ఐ వెబ్ కాంపోనెంట్స్. సో వెబ్ కాంపోనెంట్స్ గురించి, నెక్స్ట్ ఫ్యూచర్ స్కోప్ గురించి, సమ్ మోర్ ఫండమెంటల్స్ గురించి కవర్ చేద్దాం. అండ్ ఫ్యూ ల్యాబ్ ఎక్సెస్ కూడా రేపు చూద్దాం. ఓకే అండి. ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ టుడేస్ క్లాస్. సో రేపు సేమ్ టైం 7 o'clock విల్ మీట్ అండి again అండి. సో థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ అంటే యూ కెన్ స్టే ఇన్ ద కాల్ అండ్ మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఎనీ క్వశ్చన్స్ బీట్ టాపిక్ దీని గురించి అయినా కోర్స్ గురించి అయినా ఎనీథింగ్ డీటెయిల్స్. సో ఇఫ్ నాట్ విల్ మీట్ టుమారోస్ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Yeah, thank you.